ఇది 2015వ సంవత్సరం మీరు చూడొచ్చు అక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ఇది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, గత పాలకులు చేసిన పాపం మూసీని మురికి కూపంగా మార్చింది గత పాలకులు అన్నారు. ఇది 2015వ రిపోర్టు, మా రిపోర్టు కాదు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టు. దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇన్ ఇండియా, కాలుష్యం బారిన పడి కాలుష్యకారకంగా మారిపోయిన నదులు ఏంటి భారతదేశంలో అని రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్లో అగ్రభాగాన ఉన్నది పైన ఆంధ్రప్రదేశ్లో మూసి. ఇది 2015. మరి 2015 అయితే అప్పుడు బీఆర్ఎస్ అప్పుడే వచ్చింది. 2014 జూన్లో మేము అధికారం చేపట్టాం. మేము వచ్చిన ఒక సంవత్సరంలోనే మూసిని మురికి కూపంగా మేమైతే మార్చలేదు. మార్చింది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా కలిసి మూసిని మురికి కూపం చేసినా, మూసిని గబ్బు చేసినా వాళ్ళు చేసిందని చెప్పి 2015లోనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్టే. దానిలో బీఓడి లెవెల్స్ కూడా ఉన్నాయి. నాగోల్ దగ్గర ఉన్న బీఓడి లెవెల్స్, ఇంకా ఏ రకంగా పొల్యూటెడ్ రివర్ స్ట్రెచెస్ ఇండియాలో ఉన్నాయి, అందులో మూసి ఎట్లా ఉందో అగ్రభాగాన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో నేను ఏకీభవిస్తా ఉన్నా. మూసీని మురికి కూపంగా మార్చింది ఖచ్చితంగా గత పాలకులే. అది కాంగ్రెస్, ఆ పుణ్యమంతా సింహభాగం, కొద్ది భాగం తెలుగుదేశానికి కూడా దక్కుతుందనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.